హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ రాణి. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపించినా కూడా బాపు బొమ్మ అంటూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్. తెలుగులో తనీష్ తో కలిసి 2010లో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగు సినిమాలతో పాటు కన్నడ, తమిళ సినిమాలు వరుసగా చేస్తూ వచ్చిన ప్రణీతకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు దక్కాయి. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఎక్కువ సినిమాలు ఆమెకు నిరాశని మిగిల్చాయి. కొన్ని సినిమాలు హిట్ అయినా ఆ హిట్ క్రెడిట్ ఆమెకు దక్కలేదు. టాలీవుడ్ లో దక్కని క్రేజ్, స్టార్ డమ్ హిట్స్ ను ప్రణీత తమిళ్, కన్నడ భాషలో దక్కించుకుంది. 2021 వరకు వరుసగా సినిమాల్లో నటించిన ప్రణీత సుభాష్ పెళ్లి, ఆ తర్వాత పాపకు జన్మనివ్వడం వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. సోషల్ మీడియాలో తన భర్తతో ఉన్న ఫోటోలను రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉండేది. ఇప్పుడు తన కూతురుతో ఉన్న ఫోటోలను ప్రణీత షేర్ చేసింది. ఇటీవల జన్మాష్టమి సందర్భంగా తన కూతురును కృష్ణుడిగా తయారు చేసింది. ఆ ఫోటోలు, వీడియోలను ఇన్స్టా ద్వారా ప్రణీత షేర్ చేయడం జరిగింది. ఇదే సమయంలో ప్రణీత తన రెండో ప్రెగ్నెన్సీ విషయాన్ని ఖరారు చేసింది. అందమైన ప్రణీత సుభాష్ తన సెకండ్ బేబీ బంప్ తో ఫోటోషూట్ తో అలరించింది. సముద్రపు ఒడ్డున అందమైన బ్యాక్గ్రౌండ్ తో తలకు హ్యాట్ ధరించి సింపుల్ అవుట్ఫిట్ లో ప్రణీత సుభాష్ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. తన బేబీ బంప్ పై చేతులు వేసి తాను సెకండ్ బేబీకి బర్త్ ను ఇవ్వబోతున్నట్లుగా చాలా సంతోషంగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. మాతృత్వం తాలూకు మధురానుభూతిని ఇప్పటికే ప్రణీత ఆస్వాదిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి తల్లి కాబోతున్న ప్రణీత గతంలో మాదిరిగానే చాలా అందంగా ఉందని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది కన్నడంలో ఒక సినిమా, మలయాళంలో ఒక సినిమాను చేసిన ప్రణీత ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుంది. సెకండ్ బేబీకి జన్మనిచ్చిన తరువాత ప్రణీత సుభాష్ మళ్ళీ నటిగా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కన్నడ మరియు మలయాళ సినిమా మేకర్స్ ఇప్పటికీ కూడా ప్రణీత సుభాష్ కోసం క్యూ కడుతున్నారు. వచ్చే ఏడాదిలో ప్రణీత సినిమాల్లో నటించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా నెక్స్ట్.